కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఉద్ధవుడు అడిగినటువంటి జ్ఞానభిక్షకి సంబంధించి కృష్ణ పరమాత్మ నేను సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో రకాల జీవులని ఏకపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద, ఏకపాదహీన, ఏకగణ జీవులన్నింటినీ కూడా నేనే సృష్టించాను. అయినప్పటికీ వీటన్నిటిలోకి విశిష్టమైనటువంటి మానవ జన్మ అనగా నాకు ఎక్కువ ఆసక్తి ఉన్నది. ఎందుకంటే ఈ మనుష్య శరీరం చాలా విలక్షణమైనది. అందువలన ఆ మనుష్య జన్మ మీద నాకు అత్యంతమైనటువంటి ఆసక్తి ఉన్నది. ఎందుకంటే ఆ మనుష్య జన్మలో మాత్రమే అతడికి ఏకాగ్రమైనటువంటి చిత్తము, తర్వాత తీక్షణమైనటువంటి బుద్ధి, తర్వాత పురుష శక్తి, ఈ మూడు లక్షణాలు అతడిలో పుష్కలంగా ఉంటాయి కనుక అతడు యోగ మార్గాన్ని కనుక అనుసరించేటట్లయితే నన్ను చేరడానికి అతడికి చాలా దగ్గరగైనటువంటి సంబంధం ఉన్నది. అందువలన ఆ మానవుడంటే నాకు చాలా అత్యంతమైనటువంటి ఆసక్తి. అయితే వాడు గ్రహించే శక్తి, తర్వాత అహంకారం లాంటి గుణాలను వదులుకుంటే గనక నేను చేస్తున్నాను, నాతో అవుతోంది, లేక ఇది నాకు కావాలి అనేటువంటి ఈ అహంకారపూరితమైనటువంటి లక్షణాలను కొద్దిగా వదులుకునేటట్లయితే అతడు నన్ను తొందరగా చేరడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పి వాడి లోపల తర్వాత ప్రపంచం అంతటా కూడా విశ్వవ్యాపితంగా ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి అతడు తొందరగా తెలుసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని నిన్న మనం చెప్పడం జరిగింది. సో అదైన తర్వాత ఇప్పుడు కృష్ణ పరమాత్మ అతనికి బ్రహ్మజ్ఞానం చెప్పడానికి ప్రారంభించే ముందుగా ఈ యదురాజు అవధూత సంవాదం అని ఒక కథని తీసుకొచ్చి చెప్తున్నాడు. అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు ఈ యదురాజు అన్నటువంటి ఒక యాదవ కులం రాజుకి, అనగా మన యయాతికి కొడుకో మనవడో అవుతాడు అతను. సో అతడు మహాభక్తుడు, జ్ఞాని ఆ రాజు కూడా. సో అతనికి దత్తాత్రేయుడు వారు సృష్టిలో ఉన్నటువంటి 24 ప్రాణుల దగ్గర నుంచి, నేను చరాచరములన్నిటి దగ్గర నుంచి కూడా నేను శిష్యత్వం చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు సేకరించాను. అందువలన నేను చాలా నిర్లిప్తంగాను, అంటిముట్టనట్టుగాను, ప్రపంచంలో ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా నేను ఉండగలుగుతున్నాను అని ఆ 24 మంది గురువుల దగ్గర నేను నేర్చుకున్న విద్య ఎట్లాంటిదో, వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి వివేకము, జ్ఞానం నేను పొందానో నీకు ఒక్కొక్కటిగా చెబుతాను అని చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సంభాషణలోకి ఇప్పుడు మనం వెడుతున్నాం. ఓకే, సో ఇదంతా కూడా కృష్ణ పరమాత్మే చెప్తున్నట్టుగా అనుకోవాలి. ఈ విషయంలో మహాత్ములు ఒక ప్రాచీన ఇతిహాసం చెబుతున్నారు. పరమ తేజస్శాలి అవధూత అయిన దత్తాత్రేయ స్వామికి యదువంశ రాజుకి ఒక సంవాదం జరిగింది, అది విను అని ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఓకే, ఇది ఇలా చెప్తున్నాడు అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తున్నాడు. అంటే మనకి డైరెక్ట్గా రాకుండా వాళ్ళందరి ద్వారా మనకి ఈ విద్య వస్తోంది, ఈ ఇన్ఫర్మేషన్ వస్తోంది, అది తెలుసుకోవాలి. ఓకే, సో ఒకసారి ధర్మ మర్మజ్ఞుడైన యదు మహారాజు, అంటే ధర్మము యొక్క మర్మము తెలుసుకున్న జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన. ధర్మము యొక్క మర్మాన్ని తెలుసుకున్న జ్ఞానం అది కలిగినటువంటి వాడు ఆ యదు మహారాజు. త్రికాలజ్ఞుడు, అంటే 3 కాలాలు జ్ఞానం తెలుసు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యొక్క జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు. తరుణ వయస్కుడు, యవ్వనంలో ఉన్నాడు. తర్వాత అవధూత అయిన బ్రాహ్మణుడు దేశ పర్యటన చేస్తుండగా చూచి ఇలా సంప్రశ్న చేశాడు. సో అతను తిరుగుతూ కనపడితే ఆయన్ని ఆపి తను ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతోంది. ఏమంటున్నాడు చూడండి. అంటే ఎవరి దగ్గర నుంచైనా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు అది నీకు తెలుసా, నువ్వు చెప్తావా అని అడిగే పద్ధతి కాకుండా అత్యంత వినయంగా ఆయన దగ్గర విషయాన్ని తెలుసుకోవాలనేది మర్యాద. అటువంటి వినయము శిష్యుడు చూపినప్పుడే, లేక సాధకుడు చూపినప్పుడే చెప్పే ఆయనకి కలిగేటువంటి
అనురాగాన్ని బట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యను చెప్పడానికి సంయుక్తం అవుతాడు. సో ఆ విధంగా భగవద్గీతలో కూడా అందుకోసమే పరిప్రశ్నేనా అని మనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, భగవద్గీతలో కూడా శిష్యుడు ఎప్పుడూ కూడా అత్యంత వినయంతో గురువు దగ్గర ఉన్న విద్యను పొందటానికి ఆయన్ని సంప్రీతుణ్ణి చేసుకుని విద్యను పొందాలి. అంతేగాని ఆయన్ని తిడుతూ వెనకాల మాట్లాడుతూ గోతులు తవ్వుతూ ఇవి చేస్తూ విద్య నేర్చుకోవాలని అనుకునేవాడు అది పొందడం చాలా అసంభవం. ఒకవేళ అతను గురువు యొక్క అమాయకత్వంతో పొందగలిగినా ఆ విద్య వాడికి నిలబడదు. ఇది మాత్రం అనుమానం లేదు. సో ఇప్పుడు చూడండి, ముందుగా ప్రశ్న వేసే ముందు ఆయన్ని పొగుడుతున్నాడు. దత్తుడు రాజు ఈయన, ఆయనకి ధర్మం తెలుసు, అయినప్పటికీ ప్రీతి చేసుకోవాలి. ముందు నీ దగ్గర నుంచి విషయం పొందాలంటే నిన్ను సంప్రీతుణ్ణి చేయాలి. అది చేయడానికి అడుగుతున్నాడు. చూడండి ఏ విధంగా చెప్తున్నాడు. హే బ్రాహ్మణోత్తమా, అవధూతాగ్రణి, తమరు ఏ విధమైన కార్యము చేస్తున్నట్లు లేదు. అసలు నువ్వేం పని చేస్తున్నట్టుగా లేదయా చూస్తానికి. కానీ తమకు గల అత్యంత నైపుణ్యమైన బుద్ధి విశేషాన్ని గమనించిన ఆశ్చర్యం కలుగుతోంది. నీకు ఆ తెలివితేట చూస్తేనేమో విపరీతంగా కనపడుతున్నాయి, పరిపూర్ణమైన జ్ఞానం కనపడుతోంది, కానీ నువ్వేం పని చేస్తున్నట్టు కనపడలేదు. ఇప్పుడు నైపుణ్యం ఎప్పుడు వచ్చిందని అనుకుంటాం మనం ఒక విద్యలో? ఆ పని నువ్వు చేస్తే నీకు నైపుణ్యం వచ్చింది అనుకుంటాం. ఏ పని చేయకుండా కూర్చుంటే నైపుణ్యం అని ఎట్లా అనుకుంటాం? కానీ నీలో నైపుణ్యం కనపడుతోంది. అది ఆయన చెప్తున్న పాయింట్. ఓకే, ఇంత సూక్ష్మబుద్ధి తమకు ఎలా లభ్యమైందో, ఇంత మహావిద్వాంసులై కూడా పసిబాలుడి వలె ప్రపంచంలో స్వేచ్ఛగా విలాసంగా విహరిస్తున్నారంటే దీనికి ఆధారం ఆశ్రయం ఏమై ఉంటుందో కదా. ఇట్లా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది తెలియట్లా లోకంలో. ఎందుకనంటే లోకంలో సహజంగా ప్రతివాడు ఎక్కువ కాలం బ్రతకాలను, దేశాన్ని ఉద్ధరించి దొరికిన వల్ల దోచుకుంటూ ఎక్కువ కాలం 100 ఏళ్ళు బతుకుదామనే ఆలోచనతో ఎక్కువ కాలం బతకాలనో, కీర్తి సంపద పొందాలనో, లేక మహాశ్రీమంతుడు కావాలనో, కోట్లు. ఇప్పుడు అందరిదే టార్గెటే కోట్లేగా. అది వరకు నా చిన్నప్పుడు లక్షాధికారి అంటే చాలా గొప్పవాడని అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇప్పుడు 1,00,000 పోయిందండి, విలువ లేదు. కోట్లులోనే లెక్క ఉంది అది. తర్వాత మహాశ్రీమంతుడు కావాలనో, శరీర సౌందర్య కాంతులు మిక్కుటం కావాలనో, చాలా అందంగా కనపడాలి మేకప్ వేసుకుని, ఇంతంతలా రుద్రాక్షలు అవి ఫుల్గా ఒళ్ళంతా మేకప్ వేసుకుని టీవీ నిండా కనపడేట్టుగా కూర్చుని ఉండాలి. సో ఇట్లాంటి లక్షణాలు, లేక మరో అభిలాషతోనూ ఇంకేదో మర్మమైనటువంటి ఇంకొక ఆసక్తితోనూ ధర్మ అర్థ కామ్య కర్మాలు చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు. ఇక్కడ చూడండి, మోక్షం అనే మాట మాట్లాడట్లా, పురుషార్థాలు 4: ధర్మ అర్థ కామ మోక్ష. మోక్షం మాట మాట్లాడట్లా, దానికి కూడా చెప్తాడు తర్వాత. అయితే ఈ 3 రకాల కర్మలు కూడా ఇందులో ఏదో ఒకటి పొందడానికి చేస్తున్నాడు. అర్థమైందా? తర్వాత ఇక దీనికి వచ్చేప్పటికి తత్వజిజ్ఞాస కూడా ఈ కోరికలతోనే మొదలెడతాడు. ఇప్పుడు ఆశ్రమానికి వస్తే కూడా ఇక్కడికి వచ్చే జిజ్ఞాస కోసమే కదా. ఇక్కడికి వచ్చేప్పుడు కూడా ఆశ్రమంలో ఏం దొరుకుతుంది, గురువుగారి దగ్గర ఏం ఎత్తికెళ్దాం, జ్ఞానం కాదు వాళ్ళకి కావాల్సింది. ఏమండి, ఇక్కడ ఏం దొరికితే అది పట్టుకెళ్ళిపోదామనే ఉద్దేశంతో వస్తున్నారు. సో తత్వజిజ్ఞాస కూడా ఈ కోరికలతోనే మొదలు పెడతాడు. కారణం లేకుండా ఎవ్వడూ ఏ కార్యము చేయడు. అంటే నువ్వు ఏదో ఒక ఫలితాన్ని ఇక్కడ ఆశించే ఇక్కడికి వస్తున్నావు తప్ప నువ్వు కేవలం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రం రావట్లేదు. ఇది నిర్వివాదాంశం అంటున్నాడు ఆయన. రాజుగారు చెప్తున్నాడు ఎవరికి? దత్తాత్రేయుడు గారికి. నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మిగతా ప్రపంచంలో అందరూ ఇట్లా చేస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని చూస్తున్నాను. తమరు కార్యనిర్వహణలో సర్వసమర్థులు. నువ్వు పని మొదలు పెడితే అసలు పూర్తి కాకపోయే సమస్య లేదు. అంత అత్యంత నైపుణ్యంతో సమర్థవంతంగా చేస్తావు. తమరు మహావిద్వాంసులు. పోనీ నీకు చదువు రాదనుకుంటానిక మహావిద్వాంసుడు నువ్వు. తర్వాత అన్నింటిలోనూ గొప్ప నైపుణ్యం గల మహాకవీశ్వరుడు. సో ఏ విషయానైనా అనర్గళంగా మాట్లాడి విశదీకరించి చెప్పగలిగినటువంటి కవీశ్వరుడు. తమ అదృష్టం, భాగ్యరేఖలు, సౌందర్య ప్రభలు ప్రశంసనీయంగా విరాజిల్లుతున్నాయి. అంటే ఆయన్ని చూస్తేనే ఒక గౌరవభావం కలిగేటటువంటి ఆయన స్ఫురద్రూపమైనటువంటి రూపము, తర్వాత ఆయన సౌందర్యము, లేక భాగ్యరేఖలు అంటే ముఖం చూస్తేనే ఎంతో ఆయన భాగ్యవంతుడని ఒక దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చేటట్టుగా ఆ విధంగా ఉన్నాయి.
తమ వాగ్విన్యాసం అమృత రసభరితంగా ఉంది. అంటే నువ్వు మాట్లాడే విధానం ఎంత గొప్పగా ఉందంటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. సో అలా ఉంది. మరి ఇట్టివారు ఇలాంటి మనిషివి నీవు జడప్రాయంగాను, అంటే మొద్దులాగా చలనం లేనివాడిలాగాను, తర్వాత ఉన్మత్తుడి వలెను అనగా పిచ్చివాడిలాగాను, ఏదో సోకుడు తగిలినట్టుగాను సంచరిస్తున్నారు. అంటే అది గాలి పోయిందంటాం కదా మన మామూలు సోకుడు. సో అటువంటి మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఏమిటిది? ఇన్ని లక్షణాలు సద్లక్షణాలు నీ దగ్గర ఉండి కూడా ఇట్లా ఎందుకు కనపడుతున్నావు నువ్వు? ఏ పని చెయ్యరు, మీరు ఏది ఆపేక్షించరు. అంటే ఒకటి మనం అందరం ఏం చేస్తాం? ఏ పని చేసినా నాకేంటి అని ఆలోచించి చేస్తాం. ఆయన అసలు ఏ పని చేయడు, ఏది ఆశించడు. లోకంలో ఎక్కువ మంది జనం కామ లోభ దావాగ్నిలో పడి మాడి మసి అవుతున్నారు. ఏమిటి రెండు? కామము లోభము. ఓకే, దీనిలో మాడి మసి అయిపోతున్నారు. తమరిని చూడగా అక్షరాల ముక్త పురుషుల వలె ఉన్నారు. అంటే జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి విరాగి, అటువంటి వాడిలాగా నువ్వు కనపడుతున్నావు. జనం మాత్రం అందరూ ఏం చేస్తారు? కామము క్రోధము అంటే ఏదైనా వస్తువు కావాలనో ప్రపంచంలో ఏదో ఒకటి కోరుకోవడం, కామించడం. ఆ కామించింది అవలేదనుకో తిట్టడం. గురుగారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇట్లా అయిపోయిందని. సో ఇట్లా అనమాట. సరే ఓకే, వదిలేద్దాం, ఇప్పుడు దాని గురించి కాదు. తర్వాత కామలోభ దావాగ్ని తాపం తమ వైపుకి రాలేనట్లుగా అనిపిస్తోంది. అంటే మామూలుగా జనానందరి దగ్గర అవి ఉంటాయి, కామము క్రోధము. కానీ మీ దగ్గర అటువంటి అగ్ని ఏమీ ఉన్నట్టుగా కనపట్ల. వాళ్ళు ఆ అగ్నిలో పడి మాడిపోతున్నారు. సో మీకు మీ వైపుకి అది వచ్చినట్టుగా ఏం లేదు. పెద్ద మదగజం వనంలో దావాగ్ని శోకంగానే పరుగున వెళ్ళి గంగాజలం మధ్యలో దిగి చల్లగా ఉన్నట్లుంది తమ పరిస్థితి. ఎటువంటి ఉపమానం వేసాడు చూడు. అంటే అడవిలో కార్చిచ్చు వస్తుంది, దాని అంతటా అదే అగ్ని వస్తుంది, చెట్లు కాలిపోతూ ఉంటాయి, విపరీతమైన వేడి వస్తుంది. అప్పుట ఏనుగు ఏం చేస్తుందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఒక తటాకంలో దూరిపోయి చల్లగా కూర్చుంటుందిట. అప్పుడు అది ఎంత హాయిగా ఉంటుంది, ఆ వేడి దాన్ని ఏం చేయలేదు. ఆ విధంగా ఉంది మీ పరిస్థితి చూస్తే. ఎప్పుడూ శాంతంగా ఇదిగా ఉన్నారు. బ్రాహ్మణ ప్రవరా, తమరు భార్యాపుత్ర సంపదలతోడి సంసార స్పర్శను ముట్టినట్లు లేదు. ప్రతివాడు మనందరికీ ఏముంటుంది? సంసార స్పర్శ. దేంతో వస్తుంది? భార్య, పిల్లలు, ఆస్తులు. ఈ మూడిటితో మనకు సంసార స్పర్శ వస్తుంది. సో అది మీకేం తగిలినట్టుగా లేదు. సంసార తాపరహితులు తమరు. అంటే మనందరికీ తాపం ఏమిటి? సంసారమే కదా. ఆయనకి అసలు ఆ తాపం లేదు, ఎందుకంటే సంసారం లేదు కనుక తాపం లేదు. తాపం అంటే ఒక విధమైన ఉడకబోయడం అట్లాంటిదని అనుకోవాలి మనం. ఎప్పుడు ఒక అసంతృప్తి. తమరు సదా సర్వదా స్వస్వరూప స్థిత ప్రజ్ఞావంతులు. ఎల్లప్పుడూ కూడా నీ యందు నీవు రమిస్తూ ఉంటావు, అనగా ఆత్మలో రమిస్తూ ఉంటావు. ఎందుకని? మనందరం కూడా ఆత్మస్వరూపులం. అది మర్చిపోయి ఈ దేహం అనుకుని మనం బయటకు రావడం వలన మనకి ఇన్ని రకాలైనటువంటి సంసార తాపత్రయాలు, అవి ఇవి లోభాలు, మోహాలు, క్రోధాలు ఇవన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నామో అన్నీ నావే అయినప్పుడు నేను దాచుకోవడం ఎందుకు వస్తుంది? ఇవి రావు. అటువంటివి లేనప్పుడు నువ్వు శాంతంగా చల్లగా ఉండే అవకాశం వస్తుంది. సో ఇదేం చెప్తున్నాడు. సో స్వస్వరూప స్థితిలో అంటే ఎప్పుడు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఏ వస్తువు అతన్ని ప్రలోభ పెట్టలేదు, ఏమీ కోరుకోడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. తమకు ఇంతటి అనిర్వచనీయ ఆత్మానంద అనుభవ స్థితి ఎలా కలిగిందా అని అడిగి తెలుసుకుందామని జిజ్ఞాసగా ఉంది. నువ్వు ఎట్టా ఉంటావా సంతోషంగాను? చూస్తే ఏమీ లేవు, ఏ పని చేయవు, ఎవరిని ఏం అడగవు, ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఎట జరుగుతోంది ఇది? మాకు అన్నీ ఉన్నా ఏడుపు ఎప్పుడు కామన్గా ఉంటుంది. మాకు అన్నీ ఉంటాయి, అయినా సరే ఏడుపు ఉంటుంది. ఎందుకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఫలానా కారణానికి ఏడుస్తున్నాను కూడా చెప్పలేరు, అయినా సరే ఏడుస్తూనే ఉంటారు. ఏదో కారణం కావించుకుని, మా అమ్మాయి పుట్టుకొచ్చిందో, లేదా మా అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాడో, ఇది అవుతుందో అదవుతుంది, ఏదో కారణం. అది అర్థమైందా? ఎందుకంటే మనం ఏదో కారణం ఎట్లా వెతుక్కుంటామంటే, అది వరకు ఒక ఆయన కళ్ళు కోసం తాడి చెట్టుకి ఎక్కుతున్నట్ట.
సరే కింద కూర్చుని సత్యనారాయణ గారు ఏంట్రా తాడి చెట్టు పొద్దు పొద్దునే అని అడిగాడు. లేదు లేదు, ఆవు దూడ మేత అక్కడ ఉంది, దానికోసం ఎక్కానని చెప్పాట తాడి చెట్టు. అందుకని సామెత అనమాట అది. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడ మేత కోసం అని చెప్పాట. వాడు ఎక్కింది దేనికో వాడికి తెలుసు, అడిగిన ఆయనకు కూడా తెలుసు. కానీ సమాధానం ఎట్టు ఉందంటే అట్టు ఉందన్నమాట. అది దయచేసి నాపై కృప వహించి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించండి. అంటే నాకు మీరు ఇలా ఉండగలగడానికి ఏమిటి కారణం నాకు అర్థం కావడం లేదు, కాస్త దయచేసి నాకు వివరించండి అని చెప్పి ఆయన యదురాజు అనుగ్రహించండి అన్నాడు. అని యదురాజు బుద్ధి శుద్ధమైనది, అంటే మాలిన్యం లేనిది. బుద్ధిలో ఏ విధమైనటువంటి వక్ర ఆలోచన లేదు. ఆడు నాకు చేశాడు, వీడు నాకు చెయ్యలేదు, నాకెప్పుడు తక్కువైంది, వీడికి ఎక్కువ పెట్టాడు. ఆఖరికి అన్నం వడ్డించేప్పుడు కూడా గడ్డ అన్నం ముద్ద ఒకడికి ఎక్కువ వేసాం అనుకో, కూర ముక్కో, అక్కడి నుంచి వాడికి వేసాడు ఎక్కువ, నాకు వేయలేదని ఎంతసేపు అటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు మనమంతా కూడా. సో ఆయన ఆ రాజుగారి బుద్ధి కూడా శుద్ధమైంది. ఆయనకు బ్రాహ్మణ భక్తి అధికం, ఎందుకని దత్తాత్రేయుడు వారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన బ్రాహ్మణ అంటే చాలా భక్తి ఉన్నది. ఆయన అవధేవతను సత్కరించి, అర్థమైందండి. ఇక్కడ ఆశ్రమానికి వస్తే గురువుగారు ఏం పెడతాడని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అనుభవంతోనే చెప్తున్నా. గురువుగారిని సత్కరిద్దామనేటువంటి దృష్టి ఎప్పుడో రాదు, గురు పౌర్ణమి రోజు తప్ప. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈ ప్రశ్న అడిగి శిరస్సు వంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అయ్యా నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు అని వినయంగా భగవద్గీతలో శ్లోకాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుకి సేవ చేసి వినయంగా ఉండి ఆయన దగ్గర నుంచి విషయ సేకరణ చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. ఓకే, అప్పుడు దత్తాత్రేయ బ్రాహ్మణ అవధూత ఇలా సెలవిచ్చాడు. ఇది ఒక శ్లోకం. సంతిమే గురవో రాజన్ బహవో బుద్ధ్యుప్రాశ్రిత యతో బుద్ధి ముపాదాయ ముక్తోట మిహతాంచును. అవధూత అయిన బ్రహ్మవేత్త ఇలా అన్నాడు, యదురాజా, నేను నా బుద్ధిబలం ద్వారా చాలామంది గురువులను ఆశ్రయించాను. ఇది చాలా కష్టమైన విషయం. మనం ఒక గురువు దగ్గరే నిభాయించలేకపోతున్నాం. చాలామంది గురువులను ఆశ్రయించట ఆయన. వారి నుండి విద్యాబుద్ధులు గ్రహించాను. ఆ ఫలితంగా ఇప్పుడు ఈ జగత్తులో ముక్త భావంతో స్వచ్ఛందంగా వ్యవహరించగలుగుతున్నాను. సో అంతమంది గురువుల దగ్గర నేను ఒకరి దగ్గర ఒక్కొక్క విద్య చొప్పున నేను నేర్చుకోవటం వలన ఆ విద్య యొక్క పరిజ్ఞానంతో నేను ఈ జీవితంలో ఇప్పుడు ఎంతో ముక్త భావంతో, అంటే నేను ఎప్పుడూ ఫ్రీ, ముక్తుడు అంటే ఎవరు, బంధం లేనివాడు. సో అటువంటి ముక్త భావంతో నేను స్వచ్ఛందంగా హాయిగా బతుకుతున్నాను సుమా అని చెప్పాడు. నా గురువుల పేర్లు, వారు నేర్పిన జ్ఞానం, వివేకం చెప్తాను విను అని ఇప్పుడు యదు మహారాజుకి దత్తాత్రేయుడు వారు చెప్పడం మొదలుపెట్టింది. సో చూడండి, సో ఇవి 4 శ్లోకాలు ఉన్నాయి, చూద్దాం. పృథివీ వాయురాకాశ మాపోగ్నిశ్చంద్రమా రవి కపోతో జగరః సింధు పతంగో మధుకృతగజ మధుహా హరిణా మీనః పింగళా కురోర్భకః కుమారీ శరకృత్ సర్ప ఊర్జనాభీ శుపేశకృత్ ఏతే మే గురవో రాజన్ 24 రాశ్రితాః శిక్షావృత్తిభిరేతషా మన్వశిక్ష మిహాత్మనః అని చెప్పి ఈయన 3 శ్లోకాలు చెప్పాడు. ఏమిటి దాని అర్థం అంటే, నా గురువులు ఎవరో అని చెప్పాడు కదా, ఎవరో వాళ్ళు ఏం దగ్గర నేర్చుకున్నామని చెప్తున్నాడు కదా, ఇక గురువులు ఎవరో చెప్తున్నాడు వినండి. నా గురువులు మొదటగా పృథివీ అనగా భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండ చిలువ, కడలి అంటే సముద్రం, తర్వాత మిడత పురుగు, తుమ్మెద, హస్తి అంటే ఏనుగు, తేనెటీగ, లేడి, చేపపిల్ల, పింగళి వేశ్య, ఆహారకు వేశ్య దగ్గరికి కూడా వెళ్ళాడు. ఓకే, చెకుమికి పిట్ట, బాలుడు, కుమారి, విలుకాడు, సర్పం, సాలెపురుగు, భ్రమర కీటకం, ఇన్ని మొత్తం రాజా నేను ఈ 24 గురువులను ఆశ్రయించి జ్ఞానం పొందాను.
అర్థమైందా? అంటే జ్ఞాన సముపార్జన కోసం నీ యొక్క ఆసక్తి ఎంతగా ఉండాలంటే ఆఖరికి కనపడే ఎదురుకుండా ఉన్నటువంటి జంతుజాలం నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు అనేది ఇందులో చెప్తున్న రహస్యం. కేవలం మనుషులైనటువంటి గురువుల దగ్గరికే నేర్చుకోవాలని లేదు, అన్నీ నీకు దొరకపోవచ్చు. కాబట్టి అంటే నీకు నిశితమైనటువంటి తీక్షణమైనటువంటి వివేచనతో కూడినటువంటి దృష్టి నీకు ఉన్నప్పుడు ఆ జంతువుల్ని చూసినా కూడా నీకు జ్ఞానం కలిగే అవకాశం ఉంది. దాన్ని తెలుసుకునే బుద్ధి బలం నీకు ఉండాలి. అది ఆయన ఏ విధంగా పొందాడో అది వివరంగా చెప్తున్నాడు. వస్తుంది ఒక్కొక్కటి మొదలు పెడుతున్నాం ఇవాడ. రాజా, 24 గురువులను ఆశ్రయించి జ్ఞానం పొందాను. ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క విధమైన గుణపాఠం నేర్చుకున్నాను. ఓ యయాతి నందన, అంటే యయాతి ఏ వంశానికి చెందినవాడు. ఓ యయాతి నందన, ఎవరి వద్ద ఏమి నేర్చుకున్నానో చెబుతాను విను అని మొదలుపెట్టాడు. ఇప్పుడు మొట్టమొదటిగా పృథివీ అనగా భూమి. నేను ఈ భూమాత నుండి ధైర్యము క్షమాగుణము నేర్చుకున్నాను. జనులు భూమిపైననే బతుకుతూ భూమికి ఎన్నో విఘాతాలు, ఎన్నో ఉత్పాతాలు, ఎన్నో గోతులు, ఎన్నో నష్టాలు కష్టాలు కలిగిస్తున్నారో లెక్కించలేము. ఆలోచించండి ఒకసారి. తెల్లాడితే భూమి మీద మనం ఏమేమి చేస్తున్నాము, అది చేస్తున్నాము, అటువంటి తప్పుడు పనులు చేస్తున్నామనే జ్ఞానం కూడా లేదు మనకి. సరే ఇప్పుడంటే ఓ కంట్రీ లెటర్ పోయి అవి వచ్చినాయి, లేకపోతే అందరూ బహిర్భూమి అంటే ఏమిటి, భూమి మీదే కదా. తర్వాత పొలం కావాలి, తవ్వుకోవటం, చెట్లు పెట్టాలి, తవ్వుకోవటం, ఇంట్లో మట్టి పోసుకోవాలి, తవ్వి తీసుకొచ్చి లోపల పోసుకోవడం. ఈ విధంగా భూమిని ఎన్ని విధాలు చిత్రవద చేస్తున్నాం మనం. అది ఏనాడన్నా అభ్యర్థన పెట్టిందా? ఓసారి ప్రత్యక్షమై ఆ పలుగో పారో తీసుకుని మన నెత్తి మీద కొట్టిందా? కొట్టలేదు కదా. అయినా భూమాత జనాన్ని ఒక్క మాట కూడా అనదు, బదులు తీర్చుకోవాలని కూడా అనుకోదు. ఇంత దుర్మార్గం చేస్తున్నారే అని కూడా అనుకోదు. ఇంత జరిగినా కన్నీరు పెట్టుకోదు. లోకంలో గల ప్రాణులందరూ తెలిసో తెలియకో ప్రారబ్ధం అనుసరించి భూమికి హాని చేస్తున్నవారే. సో నువ్వు వ్యవసాయం వృత్తి వచ్చింది అనుకుందాం, అది ప్రారంభమే కదా నువ్వు వ్యవసాయదారుడు అవ్వడం. సో ఆ ప్రారంభం ప్రకారం నువ్వు వ్యవసాయదారుడు అవ్వ, సంవత్సరానికి 2 సార్లు లేక 3 సార్లు దాని కడుపంతా పగలగొట్టి నువ్వు చీల్చి దున్నుతావు, అవునా కాదా? ఏమిటి జరుగుతుంది మరి? ఎందుకు? నీ ఆహారాన్ని పండించుకోవడానికి దాని కడుపంతా చీలుస్తావు. ఏనన్నా ఇంకా రాళ్ళు కావాలి, ఇంకా లోపలికి తవ్వి అవి తీస్తావు. బంగారం కావాలి, ఇంకా లోపలికి వెళ్ళి తవ్వేసి ఇంత బంగారం దొరికితే అది కూడా ఎత్తుకెళ్ళిపోతావు. సో మరి ఎంత దుర్మార్గం మనం అంటే ఒక్కసారి మనం ఈ ప్రకృతిలో ఏం చేస్తున్నామో ఇవన్నీ ఆయన కోసం కాదు, ఇది మన కోసం చెప్తున్నాడు. భూమికి మనం రోజు ద్రోహం చేస్తూ కూడా దాని పట్ల మనం కృతజ్ఞతతో లేము. ఆ విషయం తెలుసుకోవడానికి, అవగాహన కలగటానికి మనకు చెప్పబడుతోంది ఇది. తర్వాత భూమికి హాని చేస్తున్నవారే అనుచితంగా ఆక్రమణలు చేస్తున్నవారే. నీకు అరెకరం ఉంటుంది, పక్కవాడిది కూడా ఓ గుంట 2 గుంటలు కలిపేసుకోవటం, ఏమన్నా అంటే రౌడీలతో కొట్టించడం. ఓకే. ధీరులు ఎటువంటి స్థితిలోనూ తన ధీరత్వాన్ని కోల్పోరు, కోపగించరు. తమ మార్గంపై నిబ్బరంగా, నిలకడగా, నిర్మలంగా పయనిస్తూ ఉంటారు. ఇది నేర్చుకున్నాను భూమిని చూసి. నా పని నేను చేసుకుంటూ ఉంటా. వచ్చాడు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఆశ్రమాల్లో నడుస్తున్నాయి. అయినా మనమేం వదిలిపెట్టట్లా, అడ్డ చేశారు ఇటు చేశారని వదిలిపెట్టట్లా. మన చేతనేం చేస్తూనే ఉన్నాం, ముందుకు వెళ్తూనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో కోపం వచ్చినప్పుడు, బాధకి వెళ్ళినప్పుడు 2 తిట్లు అనుకుంటున్నాం, నన్ను కర్మగాలింది ఇక్కడికి వచ్చానని చెప్పి అనుకున్న మాట వాస్తవం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంత చేసినా ఈ మూడులకి ఎవరికి అర్థం కావట్లేదు. దోచుకెడదామనే దోచుకుందామనే ఆలోచనలోనే వస్తున్నారు జనం. కొద్దిగా దానివల్ల కొద్దిగా బాధ కలిగినప్పుడు అనుకుంటాం, కానీ ఆ కాసేపు మాత్రమే అది. తర్వాత మళ్ళీ గురుసేవ చేయాల్సిన సేవ జరుగుతూనే ఉన్నది, ఏదీ విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలని చెప్తున్నాడు మనం. అది ఈ భూమిపై రెండోది, ఇది భూమి గురించి చెప్పాడు. ఇక భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిపై గల పర్వతాలు, వృక్షాలు నాకు ఒక నీతి నేర్పించాయి. చెట్లు, కొండలు, వృక్షాలు ఎప్పుడూ ప్రజలకు మేలు చేస్తుంటాయి. జన్మించిన క్షణం నుండి ప్రాణవాయువులిచ్చి
అంటే మనకు ఆక్సిజన్ దొరికేది చెట్ల నుంచే. నీడనిచ్చి ఎండలో ఉంటే నీడని ఇచ్చేది అదే. తర్వాత చచ్చి తనువు తీల్చి, చచ్చాక తనువు చీల్చి అంటే ఏం చేస్తున్నావు, నువ్వు పగలగొట్టి దాన్ని ముక్కలు చేసి కట్టెలు వండుకోవట్లేదురా. తనువు చీల్చి ఇచ్చి ఉపకారం చేస్తూ ఉంటాయి. పర్వతాలు చెలించని ధైర్యాన్ని, ఓర్పుని, సహనాన్ని నేర్పుతుంటాయి. అవి మాత్రం కదలకి లేదు, అట్టాగా ఉంటాయి. నువ్వు తవ్వుకుంటూ పెడుతుంటావు, తీసుకెళ్తుంటావు, బ్లాస్టింగ్ చేస్తూ ఉంటావు, అవన్నీ చేసినా అదేమి మాట్లాడదు. పరోపకృతికై అవి నిత్యవ్రతంగా జీవిస్తుంటాయి. వీటిని చూచి పరోపకారంలో ఎంత గొప్పతనం ఉందో, పరులను సేవించడం ఎట్లాగో నేను గ్రహించాను. అవి సేవిస్తున్నాయి కదా మనని. భూమి, వృక్షాలు, పర్వతాలు ఇవన్నీ కూడా మన సేవ చేస్తున్నాయి, మనం ఎంత బాధించినా కూడా. ఈ విధంగా భూమాత నా ప్రథమ గురువు. నిజంగా పరోపకార పాఠం నేల తల్లి వద్దనే నేర్చుకున్నాను. ఇతరులకు సహాయం చేయాలి, నేను ఎప్పుడు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఉండడం భూమి తల్లి నుంచి చూసి నేను నేర్చుకున్నాను. మనం తెలుసుకున్నాం కాబట్టి భూమి తల్లి ఏం చేస్తుందో అట్లా మనం ఎప్పుడన్నా పరోపకారం గురించి ఆలోచిద్దామా, ఎంతసేపు స్వ-ఉపకారం గురించి ఆలోచించుకుందామా. కొద్దిగా మారాలి మరి మనం. విన్న తర్వాత తెలియనప్పుడు నో ప్రాబ్లం. అంటే భూమిని గురించి ఆ విధమైన దృష్టితో, విమర్శనాత్మక దృష్టితో మనం ఇంతవరకు ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఆయన దత్తుడు మనకు చెప్తున్నాడు కాబట్టి అది చూసిన తర్వాత రోజు ఒక్కసారినా అయ్యో భూమి అంత చేస్తోంది, మనం కూడా కనీసం ఎవరికన్నా సహాయపడదామనేటువంటి జ్ఞానం మనలో రావాలి. అది వచ్చింది కనుక ఆయన దత్తాత్రేయుడు అయ్యాడు. అర్థమైంది నాన్న? అది రైట్. తర్వాత ఇక రెండోది వాయువు. రాజా, వాయువు రెండు రకాలు. ఒకటి ప్రాణవాయువు అనగా అంతర్వాయువు, రెండోది బాహ్యవాయువు. ప్రాణవాయువు జీవుల శరీరం లోపల ఉండి శరీర యంత్రాన్ని సరైన పద్ధతిలో నడుపుతూ ఉంటుంది. మనం కేవలం ప్రాణవాయువు మాత్రం తీసుకుంటాం. ఆ ప్రాణవాయువుని లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం 10 రకాల వాయువులుగా పరమాత్మ మార్చుకుంటున్నాడు. అందులో ముఖ్యమైనటువంటి 5 ప్రాణవాయువులతో ఈ శరీరం నడపబడుతోంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఈ 5 కూడా మనం తిన్న ఆహారాన్ని సవ్యంగా పచనం చేయడము, తర్వాత ఆ శక్తిని శరీరం అంతా వ్యాపించేటట్టు చేయడము, తర్వాత మరీ ఎక్కువగా ఫ్రీగా దొరికినప్పుడు మనం బాగా తింటాం కదా, కడుపు పగిలిపోయేంతగా తింటాం, ఏలు పెడితే అందుకునేంతగా తింటాం ఎవరి ఇంట్లో వెళ్ళినప్పుడు. అప్పుడు ఎక్కువ నిలుపుకోలేకపోతే బయటికి కక్కు రూపంలో బయటికి పంపించే పని కూడా ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఇక పట్టడానికి వీలైనంత కూడా తొక్కావన్నమాట నువ్వు లోపలికి. అది ముఖ్యంగా కోడి ముక్కలు అట్లాంటివి వచ్చినప్పుడు. అర్థమైందా? సో ఇది తొక్కినప్పుడు అది ఉంచుకోలేదు లోపల, అందుకని బయటికి వెళ్ళగొట్టేస్తాడు. తర్వాత తిన్నది అరిగిన తర్వాత కింద నుంచి బయటికి పంపించేయాలి, అపానం శక్తిగా మారాలి. ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నాడు. నువ్వేమైనా చేస్తున్నావా? ఈ 5 రకాల పనులు జరగడానికి నీవు తీసుకున్న ప్రాణవాయువు ఆధారం. దాన్ని అన్ని రకాలుగా మార్చుకుంటున్నాడు. ఇవి కాకుండా 5 ఉపవాయువులు ఉన్నాయి. నీ కన్నురెప్పలు కొట్టుకోవడానికి కావాల్సిన వాయువు అక్కడ ఉంది. తర్వాత పరమాత్మ ప్రాణాల రూపంలో ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి ఒక వాయువు కారణం, ఉపవాయువు. అది ఈ శరీరాన్ని, ఆ ప్రాణాలని అంటిపెట్టి ఉంటుంది. లేకపోతే పరమాత్మ ఉండడు, వచ్చిన క్షణమే మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. ఆ వాయువు పట్టి అట్టే పెడుతుంది. ఎప్పటిదాకా ఉంటుంది అది? నీ ప్రాణం విడిచిపెట్టి చచ్చిపోయే సమయం వరకు ఆ వాయువు మాత్రం నేను వదిలిపెట్టదు, బంధించి అట్టే పెడుతుంది ఆ ప్రాణాలని. అదొక వాయువు. తర్వాత లేడీస్కి డెలివరీ అవ్వటానికి ఆ వాయువు, ఒక వాయువు ఉపయోగపడుతుంది. ఇట్లా 10 వాయువులు ఉన్నాయి మన దగ్గర. 5 ముఖ్యమైనవి, 5 ఉపవాయువులు. ఇన్ని రకాలుగా మార్చుకుని శరీరాన్ని నడుపుతుంటే ఆ జ్ఞానం కానీ, ఆ జిజ్ఞాస కానీ, ఆ నాలెడ్జ్ గురించి తెలుసుకుందామని అది కానీ తీసుకోకుండా తినా తొక్క తొయ్య ఇది తప్పితే మనం ఇంకొకటి చేయటం లేదు. ఏమా నీకు ఐడియా ఉందా ప్రాణవాయువు తీసుకునే ఇన్ని రకాలుగా అవుతుందని? మేము కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం, కానీ అది దాని పట్ల ఎవరికైనా అవగాహన, ఒక్కసారి ఆలోచించడం లేదు. ఎందుకంటే అదేదో చేస్తున్నాం, తొక్కుతున్నాం, అయిపోతుంది. తిని పడుకుంటే చాలు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. సో ఆ విధంగా మనం ఇప్పుడు ఏమిటంటే చూడండి, లోపల ఉండి శరీర యంత్రాన్ని సరైన పద్ధతిలో నడుపుతుంది. ఇది ఎందుకు మధ్యలో చెప్తున్నానంటే ఈ జ్ఞానం కూడా కొంత తెలియడం మనకు అవసరం. ఇక్కడ చెప్పేటప్పుడు ఆ జ్ఞానం మనకు ఉందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పట్లా.
10 వాయువులు ఉన్నాయి, 5 వాయువులు ఉన్నాయన్న జ్ఞానం మనకు ఉందని అనుకుంటున్నాడు ఆయన. అది ఆయన పొరపాటు. మనకు చెప్పాము ఆయన, మనం మర్చిపోతాం. కాబట్టి మళ్ళీ నేను గుర్తు చేసుకుంటున్నాను, నాకు మీకోసం కాదు. సో శరీర యంత్రాన్ని సరైన పద్ధతిలో నడుపుతుంది. అది జీవరక్షణార్థం తగినంత శుద్ధమైన ఆహారాన్ని అపేక్షిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నడపడానికి లోపల ఇంజన్లోకి ఫ్యూయల్ కావాలి కదా. బండి మొత్తానికి ఏం కావాలేమా? పెట్రోల్ కావాలి. సో మనకి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారం. తినే ఆహారాన్ని ఆయన జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చి శరీరం అంతటికీ పంపిస్తున్నాడు. సమాన వాయువు చేసే పనిది. సో ఆ విధంగా అది శక్తిగా ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు కాళ్ళు చేతులు పొద్దున్న లేవంగానే ఛాయ్ దాక్కముందు ఏమైనా పని చేయమంటే చేస్తావు? నువ్వు చేయలేవు. ముందు ఛాయ్ అరటిపండు ఇస్తేనే ఏదైనా పని చేసేది. అంటే దానిలో తప్పేం లేదు నాన్న. రాత్రి ఎప్పుడో తిన్నాం, పొద్దున్న ఏమైనా ఇంజిన్లో ఏదో ఒకటి వేయాలి, ఇంజన్లో వేస్తే కానీ అది పని చేయదు. సో అది అడుగుతుందిట ఆ శరీరం జీవరక్షణ కోసం తగినంత శుద్ధమైన ఆహారాన్ని. సరే, మనం ఎంతవరకు శుద్ధమైన ఆహారం తింటున్నామో మీ అందరికీ తెలుసు, నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ ఆశ్రమంలో శుద్ధమైన ఆహారం పెడతానంటే పనికిరాదు, తీసుకెళ్ళి బయట పారేసేవాళ్ళు కొంతమంది. ఏంటంటే మేము తప్పు చేసింది ఏంటంటే శుద్ధమైన ఆహారం పెట్టడం. నేను ఎందుకు మాట్లాడుకుంటున్నానంటే ఇక్కడ ఆశ్రమాల్లోకి వచ్చిన తర్వాత కూడా జనంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మామూలుగా వాళ్ళు బయట బతికేటువంటి అనాగరికమైనటువంటి బతుకును బతకాలని అనుకుంటున్నారు. అది తప్పు అని మనం చేస్తున్నాం. అంతేగాని మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఉన్న స్థానాన్ని బట్టి మన ప్రవర్తన మారాలి. నేను కోరుకునేది అది. అదేందన్నా అది ఓకేనా? అది కాస్త లభిస్తే తృప్తిపడి రాత్రింబవళ్ళు ఎంతో పని చేసి శక్తినిస్తుంది. ఇంత ఆహారం వేస్తే పనిచేస్తుంది. అసలు వేయకుండా ఉండకూడదు. అర్థమైందా? ఈ ప్రాణవాయువును చూచి పరిమిత ఆహారంతో అపరిమితమైన సేవ చేయవలే అన్నటువంటి రహస్యాన్ని తెలుసుకున్నాను. కాబట్టి రెడ్డి గారు ఇంత తినక్కర్లా, అర్థమవుతుందా? ఆహారం ఇంత వేస్తే చాలు, దానితోంచి వచ్చి విడుదలయ్యే శక్తి చాలా అపరిమితంగా వస్తుంది. అర్థమైందా? కుమ్ముడు అక్కర్లేదురా అయ్యా, అది చెప్పేది. ఓకే. సో జీవరక్షణార్థం మాత్రమే భోజనం చేయాలి. అంటే నువ్వు జీవించడానికి ఎంత అవసరమో అంతవరకే ఆహారం తిను. అందుకోసం భగవద్గీతలో ఏం చెప్పారు? ఉన్నటువంటి మన ఉదర స్థానాన్ని 3 భాగాలుగా చేసుకునేటట్లయితే ఒక భాగంలో స్థూలమైన ఆహారం, ఒక భాగంలో ద్రవ పదార్థములు లేక మంచినీరు, ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలి. ఎందుకని? లోపల అది మామూలుగా కవ్వంతో మనం చిలుకుతాం కదా, అట్లా లోపల పరమాత్మ చిలుకుతాడు ఆ ఆహారాన్ని. ఆ చిలకటానికి ఖాళీ ఉంచాలి, తగినంత ఆహారం సేకరించాలి. బుద్ధి వికృత వేషాలు చిత్తసాంచల్యం పొందనంత వరకు తగినట్లుగా వాడుకోవాలి. ఈ ఆహారం ఎక్కువైతే ఏమవుతుందంటే నీకు లేనిపోని తప్పుడు ఆలోచనలు వస్తాయి. బాగా తిన్నారనుకోండి, తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? లోపల వీర్యం తయారవుతుంది. వీర్యం తయారైన తర్వాత ఏమనిపిస్తుంది? సంసారం చేయాలనిపిస్తుంది. అదే ఇంత తిన్నామనుకో ఆ కోరిక రాదు. బాగా ఇంత తింటేనే అవి వచ్చాయి. అర్థమైందా? రకరకాలు తింటే వస్తుంది. మదం పెరిగేటువంటి ఆహారం, మసాలాలు అవి ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ బాగా తట్టించి కొడుతుంటే ఆ కోరిక పెరుగుతుంది. దాంతో అద్దువదిపోయిన అపరిమితమైనటువంటి కామ ప్రవృత్తి, దానివల్ల జరిగే పాపాలు. సరే, దాని తర్వాత ఏమేం చేస్తున్నారు ఇప్పుడు మన సంఘంలో చాలా చూస్తూనే ఉన్నాం. అవన్నీ వివరాల్లోకి మనం పోవద్దు. అందుకోసమని బుద్ధి యొక్క వికృత వేషాలు చిత్త చాంచల్యం పొందనంత వరకు తగినట్లుగా వాడుకోవాలి. ఎంతవరకు కావాలో అంత ఆహారం వాడుకోవాలి. వాక్కును కూడా తగినట్లుగా ఉపయోగపరచుకోవాలి. తర్వాత ఇది శుద్ధ వాయు సేవనం వలన కలిగే ప్రయోజనాలు. అంటే మంచి ప్రాణవాయువు నువ్వు తీసుకుంటే నీకు కలిగే లాభాలు ఏమిటంటే అవి. తర్వాత వాయువు విజృంభిస్తే విలయమే. సో గాలి బయట లేచిందనుకో దుమారం, గాడుపు, ఏమైపోతాం మనం? ఇంతలావు మనిషి కూడా గాలిలో లేచి వెళ్ళిపోతావు ఒక్క దెబ్బన. అంత శక్తి ఉంది ఆ గాలికి. అది సౌమ్యంగా ఉన్నప్పుడు నువ్వు అన్ని రకాలుగా నా అంతటి వాళ్ళు చేయడానికి మనం ప్రవర్తిస్తున్నాం. అది అమెరికాలో చూస్తుంటాం, టార్నడోలను వస్తాయి. అవి ఇట్లా భూమి దగ్గర నుంచి ఇట్లా చుట్టలు చుట్టుకుంటూ పెడుతుంది. దానిలో పశువులు, కార్లు, బిల్డింగులు కూడా వెళ్ళిపోతాయి పైకి లేచి. మన దగ్గర తక్కువ, అమెరికాలో చాలా ఎక్కువగా వస్తాయి. ఓకే.
బాహ్యవాయువు అనేక ప్రదేశాలలో సంచరిస్తుంది. సరే, ఇది లోపల వాయువు అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనకి బాహ్యవాయువులోకి వచ్చాం. అది అనేక ప్రదేశాల్లో సంచరిస్తుంది. కానీ దేని యందు లగ్నమై అంటి పెట్టుకొని ఉండదు. అంటే ఏంటి? ఏదో ఒకదానికి తగులుకునేది ఉండదు. అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఏ వస్తువు యొక్క గుణదోషాలు స్వీకరించదు. సో ఆ గాలి ప్రయాణంతో పాటు నీ దగ్గర దుర్వాసన వచ్చినా పట్టుకెడుతుంది, నీ దగ్గర సువాసన వచ్చినా పట్టుకెడుతుంది. అది మాత్రం ఏది అట్టి పెట్టుకోదు. తర్వాత అలానే ఇప్పుడు దాన్ని చూసి సాధకుడు ఎందెందు తిరిగినా లక్ష్యం ఏకాగ్రంగా స్థిరంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ గాలి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నా ఏమి మార్పు లేకుండా దాని పని అది చేస్తుందో అట్లా సాధకుడు అంటే మనమందరం ఇప్పుడు మనం పేరు సాధకులమే కదా, మనందరం కూడా యోగ విద్య నేర్చుకోవడానికి వచ్చాం కదా. కాబట్టి ఈ సాధకులందరూ కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నా నీ చిత్తం మాత్రం దాని మీదే ఉండాలి. అది ఆయన చెప్పేది. అంటే నువ్వు ఇక్కడ ఆశ్రమానికి దేనికి వచ్చావు? బ్రహ్మజ్ఞానమో ఆత్మజ్ఞానమో తెలుసుకుందామని వచ్చావు. దా విషయం వదిలేసి ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ జరిగే దొంగతనాలు వీటి గురించి మాట్లాడటం, దాని గురించి దృష్టి పెట్టడం తప్పు. ఎందుకంటే రమణ భగవాన్ ఆశ్రమంలో ఇలా జరిగింది ఒకసారి. ఓ మానవుడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి 2 రోజులు అయిన తర్వాత భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి ఏం చెప్పాలి, ఈ ఆశ్రమంలో చాలా అవినీతి పనులు జరుగుతున్నాయి, అందులో ఆశ్రమ అధికారే ముఖ్య పాత్ర వహిస్తున్నాడని చెప్పాడు. ఆ ఆశ్రమ అధికారి ఎవరు? భగవాన్ యొక్క పూర్వాశ్రమంలో సొంత తమ్ముడు, సర్వాధికారి అతను. ఆయన మీదే చెప్పాడు. సరే, భగవాన్ ఏమన్నారంటే ఎంత నిశ్చలంగా ఉన్నాడో చూడండి. ఏమన్నా అంటే, నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అబ్బో నేను ఎక్కడి నుంచో వచ్చానన్న. మరి ఆ 2 రోజులు ప్రయాణం చేసి వచ్చావు కదరా, ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు? నా దగ్గర ఏమైనా విషయం ఉంది అది నేర్చుకుందామని వచ్చావా, లేక ఈ ఆశ్రమంలో జరుగుతున్న వంకర టెంకర పనులు తెలుసుకుందామని వచ్చావా? నీతి అవినీతి పనులు. నీవు ఒకవేళ అక్కడ జరిగే అవినీతి పనులు సరిదిద్దాలి, దానిలో భాగస్వామ్యం తీసుకుంటానంటే ఆశ్రమ సర్వాధికారిని పిలిచి ఆయనకి తోడుగా నిన్నేస్తా, ఆయన అసిస్టెంట్గా. ఆయన దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా 2 అన్నాలో 3 అన్నాలో వస్తే సంపాదించుకో. ఎందుకంటే నువ్వు చేసే పని పట్ల చాలా క్లియర్గా ఉండాలి. లేదు గురుగారు నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి నీ దగ్గర జ్ఞానం నేర్చుకోవడం అంటావా? అవి వదిలేయి. అవి నీకు అనవసరమైన విషయాలు. వచ్చి నా దగ్గర కూర్చో, జ్ఞానం తెలుసుకో, నేను చెప్పే మంచి మాటలు విను, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఆశ్రమంలో వంకరలు ఉన్నాయని చెప్పి ఏలు పెట్టి ఎతకడం, వాసన చూడటం, ఈ పనులు చెయ్యొద్దు. ఇది నీకు అనవసరమైన సంగతి అని చెప్పాడు. కానీ ఆశ్రమాలు ఇప్పుడు జరిగేది అదేనా కాదండి? ఆశ్రమాల్లో ఇది మాది కాదు, అన్ని చోట్ల కూడా వెళ్ళిన కాడి నుంచి అక్కడ కూర్చుని అక్కడేం జరుగుతోంది, ఇక్కడేం జరుగుతుంది, అసలు జ్ఞానం పోయింది. గురువుగారులో ఏం లోపాలు ఉన్నాయి, ఇవి వెతుక్కోవడం సరిపోతుంది మనకి. అక్కడికి మనం ఏదో మహాపతివ్రత అయినట్టు. అర్థమైందా? ఈ విధంగా ఏర్పడుతుంది. తర్వాత అలాగే సాధకుడు ఎందెందు తిరిగినా లక్ష్యం ఏకాగ్రంగా స్థిరంగా ఉంచుకోవాలి. నువ్వు వచ్చింది దేనికి, ఆ పనిని గుర్తుపెట్టుకో, అది మర్చిపోవద్దు. దేనిపైన మమత కానీ ద్వేషం కానీ ప్రదర్శించరాదు. అర్థమైందా? ఆ వస్తువు అందంగా కనబడింది, ఎత్తేద్దామని ఆలోచనలోకి వెళ్ళకు. అది ఆశ్రమంది మంది కాదు. లేదా ఆవిడ సుజాతక్కను చూస్తే నాకు చిరాకు, వచ్చిన కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, ఆవిడ మీద ద్వేషం పెట్టుకోకు. ఆవిడ గుణం అంతే, వదిలే, దూరంగా ఉండు. అర్థమైందా? అలా ప్రవర్తించాలి ఆశ్రమంలో. అది తర్వాత గంధం వాయు యొక్క గుణం కాదు. అంటే వాసన, గంధం అంటే ఆ వాసన, అది భూమి యొక్క లక్షణం. అది గంధం భూమి యొక్క గుణం. కానీ వాయువు గంధాన్ని వహించి చాలా దూరం తీసుకెడుతుంది. ఇప్పుడు గంధం అంటే వాసనలు ఏవో రకరకాలు వస్తాయి కదా, ఆ వాసనలన్నీ అది గాలిలో తీసుకుపోతూ ఉంటుంది. అదేం ముట్టుకోదు, తీసుకుపోయి ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సువాసన వచ్చింది, మల్లెపువ్వు పూసింది చక్కగా, ఆ మల్లెపువ్వు వాసన కూడా అదే తీసుకెడుతూ ఉంటుంది దాంతోపాటు. కానీ దాని యొక్క లక్షణం గంధం కాదు. గంధం భూమి యొక్క గుణం. అంటే దానికి ఏది వస్తే అది ప్రయాణం చేసేటప్పుడు దాన్ని తీసుకెడుతూ ఉంటుంది. సో గురువులు కూడా వాళ్ళు అటువంటి ప్రయాణంలో, ఆత్మవిద్య అనేటువంటి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు తన వెనుక నిజాయితీతో వినయంతో వచ్చినటువంటి వాడిని వడంక తీసుకెళ్తాడు. ఇది రహస్యం. వాడిని ఆ పని చెయ్యనివ్వకుండా గురువుగారు వంకరలు వెతకడము, లేదా పక్కోడి మీద కంప్లైంట్ చేయడం, ఇవి మనం మొదలుపెట్టామనుకో, ఆ గురువుగారిది పోతుంది.
అర్థమైందా? అది వద్దు, అది చెప్పేది. సో గంధం సంపర్కం వలన వాయువు పరిశుద్ధం అవుతుంది. అంటే వాసన, మంచి సువాసన వచ్చిందనుకో వాయువు కూడా మనకి చక్కగా అనిపిస్తుంది. గంధంతో వాయువుకు సంబంధం లేదు. ఇది సూక్ష్మ విషయం. గంధం అనేది భూమితత్వం, వాయువుకి లేదు అది. కానీ దానిలో వచ్చిన దాన్ని అది ప్రయాణం చేసి తీసుకెడుతూ ఉంటుంది. తర్వాత యోగి శరీరంతో, ఇప్పుడు ఇది మనకు అన్వయం చెప్తున్నాడు. యోగి శరీరంతో సంబంధం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన బతికే ఉంటాడు కదరా. కాకపోతే మనం బతుకుంటానికి ఆయన బతుకుంటానికి తేడా ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు, వినండి. శరీరంతో సంబంధం కలిగి ఉంటాడు. ఎంతవరకు అది? కొంతవరకు మాత్రమే. శరీర సంబంధం వ్యాధి, ఆకలి, బాధల వరకే. అంటే ఏదైనా అనారోగ్యం కలిగింది, శరీర సంబంధం ఉంది కనుక దానికి మందు వేసుకోవాలి. అలాగే ఆకలి వేసింది, ఆహారం వేయాలి, ఇందాక చూసాం కదా మనం. తర్వాత అట్లాగే ఏదైనా బాధ కలిగింది శరీరానికి, కాస్త కట్టుకోవడం, వైద్యం చేయించుకోవడం చేయాలి. ఎందుకంటే ఆ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎంతవరకు కాపాడుకోవాలంటే ఆ శరీరంలో నువ్వు ఉండాలి కనుక. అంతేగాని శరీరమే నేను అనుకోవడం తప్పు. ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఇది. చూడండి, యోగి తాను శరీరం అని అనుకోడు, తాను ఆత్మనే అనుకుంటాడు. అలానే శరీరాన్ని ఆశ్రయిస్తాడే కానీ శరీరంపై నిర్లిప్త భావంతో ఉంటాడు. ఎందుకని? ఇది నేను అద్దె ఇల్లు, నేను అద్దెకొచ్చాను ఇక్కడికి. అద్దె ఇంట్లో ఉన్నావు నువ్వు, కానీ ఆ ఇల్లు నీ సొంతం అవుతుందా? అద్దె ఇల్లు అద్దె ఇల్లే కదా నాన్న, ఎప్పటికీ అద్దె ఇల్లే అది. సో ఆ జ్ఞానంతో ఉండేవాడు వీడు. సో కొంతమంది వస్తారు అద్దెకి, వచ్చిన తర్వాత ఓనర్కి తెలియకుండా గోడలకి మేకులు కొట్టడం, పగలు కొట్టడం, బొగలు పెట్టడం, అవి చేయడం అన్నీ చేసేస్తుంటాడు. వాడి సొంతింటి కన్నా అన్యాయంగా. వాడి సొంతింట్లో ఒక్క మొల కొట్టుకోడు, గోడ పాడైపోతుంది. అద్దెంట్లోకి వచ్చాక 14 మొల్ల కొడతాడు. ఎందుకని? ఇల్లు వాడిది కాదు. ఏమంటే జరుగుతుందో జరగదా చెప్పండి ప్రపంచంలో? సో అయితే యోగి అన్నవాడు శరీరంతో ఉంటాడు, కానీ శరీరం పట్ల నిర్లిప్తత్వం ఉంటాడు. ఉన్నది ఈ ఆధారం. ఎందుకుంది ఇది? నేను పరమాత్మ మేమిద్దరం ఉండడానికి ఇది మాకు ఒక ఇల్లు. ఈ ఇంట్లో మేమిద్దరం ఉండాలంటే ఇల్లు ఉండాలి, అంతవరకే. అంతేగాని ఇల్లే నేనని అనుకోకూడదు. ఈ చెప్పేది పాయింట్. తర్వాత ఈ గుణాలను నేను వాయువు నుండి గ్రహించాను అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ప్రపంచంలో ఉన్నా కూడా ప్రపంచంలో నువ్వు అద్దెకు వచ్చావో లేకపోతే కొన్నాళ్ళు ఉండడానికి వచ్చావు. ఇది నీ సొంతం కాదు. ఈ ప్రపంచమే అబద్ధం, నీ శరీరం అంతకన్నా అబద్ధం. ఈ జ్ఞానంతో ఉండు. ఇక్కడ పని నెరవేర్చుకోవడానికి వచ్చాం, 100 ఏళ్ళు ఉండొచ్చు, కానీ అంతమాత్రం చేత నీది కాదు. ఎందుకని? బ్రహ్మగారు 25 లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఉంటాడు డ్యూటీలో, అయినా ఆయన వదిలిపెట్టేయాల్సింది శరీరాన్ని. మరి నువ్వెంతటి వాడివిరయ్యా? ఎందుకు ఆ వ్యామోహం? ఈ అబద్ధపు శరీరాన్ని నమ్ముకొని మళ్ళీ శరీరంతో వచ్చిన సంబంధాలు, భార్య, పిల్లలు, ఆస్తి పాస్తులు, ఇవన్నీ ఇంతకన్నా అబద్ధం. వీటిని పోగేసుకుని మిగతా అసలు వచ్చిన పరమాత్మ యొక్క ఉనికిని పూర్తిగా మర్చిపోయి ఆయనకి ఎల్లప్పుడూ మనం దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది తప్పు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన దత్తాత్రేయుడు వారు భూమి గురించి, వాయువు గురించి ఆయన ఏమి నేర్చుకున్నాడో మనకు చెప్పడం జరిగింది. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.